ఈ మధ్య మల్టీ స్టారర్ల ట్రెండ్ చాలా బాగా నడుస్తుంది. తన మన భేదం లేకుండా అందరు హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఓకే చెప్పేస్తున్నారు. తాజాగా ఒక ఆసక్తికరమైన మల్టీ స్టారర్ ఇప్పుడు టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాని గురించి కూడా వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటించబోతున్నారు. ఒకరు గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఈ మధ్యనే ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వరుసగా తెలుగులో 2-3 సినిమాలు ఓకే చేసిన బెల్లంకొండ ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ మెయిన్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరొక ఇద్దరు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అందులో ఒకరు మంచు మనోజ్. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మంచు మనోజ్ మళ్లీ మిరాయి సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు కూడా ఓకే చెప్పారు. ఇది కాకుండా ఇంకా కొన్ని సినిమాలు కూడా లైన్ లో పెడుతున్నారు అని టాక్. ఇక ఈ మల్టీ స్టారర్ లో నటించే 3వ హీరో నారా రోహిత్. ఇతను కూడా కొద్ది రోజులుగా సినిమాల్లో కనిపించలేదు. మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ మధ్యనే అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాకి దర్శకత్వం వహించిన విజయ కనకమేడల ఈ మల్టీ స్టారర్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఇక విజయ కనకమేడల చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ ముగ్గురు హీరోలు వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వరుసగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డేట్స్ కుదరకపోవడంతో వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కబోతుందట. ఇక ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన గరుడన్ సినిమాకి రీమేక్ అని టాక్ నడుస్తుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.